హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయము 33 నుంచి చదువు. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిది. తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు. శిష్యుల సమూహము ఎప్పుడు కూడా ఫస్ట్ ఉంటారు. సో చర్చ్లో ఉన్న వాలంటీర్స్, సో చర్చ్లో ఉన్న టీమ్స్, సో చర్చ్లో ఉన్న మ్యూజిక్ టీమ్, మీడియా టీమ్, సింగింగ్ టీమ్, అషర్స్ టీమ్, ఫ్రంట్ లైన్లో ఉన్నవారు, కష్టపడేవారు అందరూ ఫస్ట్ టేక్ ద ఇనిషియేటివ్ టు ప్రైజ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ లైన్లో ఎంతమంది ఉన్నారు? బిగ్గరగా ఫస్ట్ లైనర్స్ అందరు హల్లెలూయా చెప్తారా? అదేంటండి చర్చ్ మొత్తం చెప్పినట్టు అనిపించింది. ఫస్ట్ లైనర్స్. సి, దీస్ ఆర్ ద పీపుల్ హూ స్టార్టెడ్ ద ప్రైజ్. ఓకే, సో అది ఎలాగైపోయిందంటే శిష్యుల సమూహం అంతా సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. చూడండి, ఈ పాయింట్లో, ఈ వాక్యంలో స్తుతి ఏంటి? ప్రభు పేరట వచ్చు రాజు. ఆయన ఏమని పిలువబడ్డాడు? రాజు. బ్లెస్డ్ ఇస్ ద కింగ్. వాళ్ళు ఏమని స్తుతించారండి? చెప్పండి సంగమా, చెప్పండి ఏమని స్తుతించారు పామ్ సండే రోజు? ప్రభు పేరట వచ్చు రాజు. అంటే యేసయ్య ఎవరు? రాజు. హల్లెలూయా. స్తుతింపబడును గాక అని పరలోకమందును సమాధానం సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతాలను గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చెయ్యసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. 39వ వచనం. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పారు. నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో. ఎవరు వీళ్ళు? పరిసయ్యులు. ఓకే, ఎందుకో చెప్పారంటే ఆ సమూహంలో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు దేవుని స్తుతించట్లేదు, అందుకనే గద్దింపమని చెప్పారు. కెన్ యూ అడ్జస్ట్ దిస్? 40వ వచనం. నవ్ యు సీ, దేవుడు ఏం ఉత్తరం ఇచ్చాడు? ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల, ఏమన్నారు? వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని చెప్పాడు. ఈ మాట, ఈ రాళ్ళు కేకలు వేయును, ఇది సాధ్యమైన మాటనా అసాధ్యమైన మాటనా? యాక్చువల్గా చెప్పండి, యాక్చువల్గా రాళ్ళు స్తుతించడం ఎప్పుడైనా విన్నారా? స్టోన్స్ వాయిస్ ఎప్పుడైనా విన్నారా మీరు? స్టోన్ వాయిస్. ఎస్, డిడ్ యూ హియర్ ఎనీ టైమ్? మీరు ఓకే. సో యేసే పలికిన మాట, యేసు ప్రభు అతడు చెప్పిన మాట పలికింది. ఇప్పుడు నేను పలికానంటే ఒక అక్క చెప్తుంది, ఏదో చెప్తుందిలే అనుకుంటారు. అదే యేసే పలికాడు అనుకోండి, రాళ్ళు స్తుతిస్తాయంటే అతడు నార్మల్ వ్యక్తి కాదు, అతడు అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతాలు చేసిన దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును. ఉదయకాలం ఇంగ్లీష్ సర్వీస్లో చెప్పి ఉన్నాము, ఈవెన్ ద క్రియేషన్ ప్రైజెస్ గాడ్. చార్ల్స్ స్పర్జన్ గారు ఒక మాట చెప్పి ఉన్నారు, క్రియేషనే దేవుని స్తుతిస్తుందని. వాక్యంలో పలుమార్లు బైబిల్ అంతా కూడా చూస్తే సముద్రాలు, పొలాలు, చెట్లు, ఆకాశం కింద ఉన్నవన్నీ, సూర్య చంద్ర నక్షత్రాలు దేవుని స్తుతిస్తున్నాయి అని ఉంటే, వాటికి వాయిస్ లేని, స్వరము లేని ఈ సృష్టి స్తుతిస్తుందంటే స్వరమున్న మనం ఎంత స్తుతించాలన్నాడు. స్వరమున్న నేను ఎంత స్తుతించాలి నా దేవుని అంటా ఉన్నాడు. ఈరోజు నిజంగానే స్తుతి వల్ల ఏం జరుగుతుందో నేను పొద్దున చెప్పి ఉన్నాను. బట్ లెట్స్ సీ ఫర్దర్. ఓకే, ముందుకు వెళ్ళిపోదాము. సో ఫస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నేను లూకాసు వార్త 19:30 వచనం. ఓకే, నేను ఒక 5-6 పాయింట్స్ రాసుకున్నాను, దాంట్లో మెల్లగా మనం ధ్యానం చేద్దాము. యా, మీడియా ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ డిస్ప్లేయింగ్ ద పాయింట్స్ ఆన్ ద స్క్రీన్. ఓకే, ఫస్ట్ పాయింట్ లూకాసు వార్త 19:30. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు, దానిని. సో హియర్ ద ఫస్ట్ పాయింట్, ఇఫ్ యు సీ, లోకము
దేవుడు ఏం వాడుకున్నాడు ఇక్కడ చెప్పండి. ఇందాక పాస్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఆయన ఒక రాజు కదా. స్క్రీన్ మీద పెడుతున్నారా, ఇక్కడ కూడా పెట్టండి. సో ఆయన ఒక రాజు అండి. రాజుల దగ్గర ఏముంటాయి? ఎక్కువ గాడిదలు ఉంటాయా? గుర్రాలు ఉంటాయి, అవసరమైతే ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇండియా దేశంలో మన రాజుల కాలంలో ఏముండేది తెలుసా అండి? ఇండియాలో ఎలిఫెంట్స్ ఉంటాయి. కొంతమంది టైగర్స్ని వాడేవారు. కానీ మన ప్రభు, బైబిల్ సెలవిస్తుంది, యేసు ప్రభు వంటి సాత్వికుడు లేడు. ఆయన దీన మనసు కలిగిన వాడు. కావాలని హీ సెలెక్టెడ్. ఆల్వేస్ రిమెంబర్, దేవుని సెలెక్షన్ వేరు, మనుషుల సెలెక్షన్ వేరు. మనుషులంతా బిల్డప్ కావాలి. మీరు ఎప్పుడైనా కాన్వాయ్ చూసారా? మినిస్టర్స్ కాన్వాయ్ చూసారండి? రోడ్డు మీద మనము వెళ్తూ ఉంటున్నప్పుడు ఒక వెహికల్ వస్తుందా మినిస్టర్తో? ఎన్ని వెహికల్స్ వస్తాయి? ముందు కొన్ని వెహికల్స్, వెనుక కొన్ని వెహికల్స్. మంచి మంచి కార్లు వస్తూ ఉంటాయి, బుల్లెట్ ప్రూఫ్ సిస్టమ్స్ ఉంటాయి. అంతేకాదు, ఈ మధ్య కాలంలో బైక్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. వారి ముందు బైక్స్ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. అలాగే కార్లు. ఇఫ్ యు సీ, మీరు రోడ్ మీద, ఎనీబడి కెన్ కీప్ ఇట్ ఆన్ ద స్క్రీన్, లిటరల్లీ వారు వచ్చేటప్పుడు ముందు కార్లు, వెనకాల కార్లు, వారిని ఎంతగా వారు వెళ్తూ ఉంటుండగా ట్రాఫిక్ అంతా ఆపేసి ఎలాగుంటుంది కదా. కానీ దేవుడు వచ్చినప్పుడు, ఆయన పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడు అంటే పశువుల పాకలో పుట్టాడు. ఆయనను మహిమపరచడానికి దేవుడు వాడుకున్నది ఏంటి అయ్యా అంటే, లోకం ఏదైతే తిరస్కరించిందో మనం వింటా ఉన్నాము. వాట్ ఈస్ ద లీస్ట్ వాంటెడ్ యానిమల్ అంటే గాడిద. వాట్ ఈస్ ద లీస్ట్ యానిమల్ అంటే కనుక గాడిద. తర్వాత పిగ్ అయినా కూడా కోసుకొని తింటారు. దెన్ పీపుల్ లవ్ ద మీట్ ఆఫ్ పిగ్. కానీ గాడిద దేనికి ఒక్కటే దానికి పనికొచ్చేదంట. ఏసై ఉన్న కాలంలో ఏంటి తెలుసా? అది మహిళ బట్టలను సాకలో తీసుకెళ్ళే వాళ్ళంట. గాడిద ఎవరి దగ్గర ఉండేది? ఆ పిచ్చి డర్టీ బట్టలను తీసుకురావాలి, బర్డెన్స్, లోడ్స్ పట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, లోకం తిరస్కరించిన దాన్ని దేవుడు ఎప్పుడూ ఎన్నుకుంటాడు. వాట్ ద వరల్డ్ రిజెక్ట్స్, గాడ్ సెలెక్ట్స్. హల్లెలూయా. సో ఇది జ్ఞాపకం చేసుకోవాలి. నో సంథింగ్ అబౌట్ యువర్ గాడ్. పక్కన వారికి చెప్పండి, నీ దేవుని గురించి నువ్వు తెలుసుకో అని చెప్పి. మనుషులు అందరూ వా 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 అని చప్పట్లు కొడితే దేవుడు వాళ్ళని ఎన్నుకోడంట. మేబీ దేవుడే వారిని కనపరిస్తే అది వేరే విషయం. బట్ కొన్నిసార్లు మనం అనుకుంటాము, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నేను అంటే ఎవ్వరికి ఇష్టం లేదు, నా మాట తీరు నచ్చదు, నేను మాట్లాడితే నచ్చదు, నవ్వుతే నచ్చదు, పని చేస్తే నచ్చదు, నేనంటే నచ్చదు అక్క, నేనంటే మా ఇంట్లో నచ్చదు. ఇంకా కొంతమంది ఆడపిల్లలు చెప్తా ఉంటారు, అక్క నేను నల్లగా ఉన్నానని నచ్చట్లేదు అక్క ఎవరికి, అక్క నేను సరిగా చదువుకోలేదని నచ్చట్లేదని కొంతమంది అబ్బాయిలు చెప్తూ ఉంటారు. కొంతమంది లిటరల్గా వాళ్ళు పుట్టుక ఏమో కానీ తెలీదు, కానీ ఎవ్రీబడి విల్ రిజెక్ట్ దెమ్. కానీ మీరు యబ్బేసు ఎంతమందికి తెలుసు? యబ్బేసు తెలుసు కదండి. యబ్బేసు ఎవరు? ఎంతమంది సహోదరులు ఉన్నారు మనకు తెలియదు, కానీ సహోదరులందరికంటే ఆయన గనుడుగా ఎంచబడ్డాడు. ఎందుకంటే he looked to God. You have a God who selects those people who are discarded. ఇది వద్దు అని పడేస్తాం కదా, అది దేవుడు ఏరుకుంటాడంట. అది నాకు కావాలని సెలెక్ట్ చేసుకుంటాడంటే. ఎందుకంటే ఈ లోకపు రాజులు మీరు చూడండి, దెబోరా కాలంలో ఆ రాజుకి ఎన్ని చారియట్స్ ఉండే అంట? 900 ఐరన్ చారియట్స్. తెలుగులో ఏమంటారు? 900 ఐరన్ చారియట్స్, ఇనుప రథములు. ఎన్ని ఉన్నాయి ఆయన దగ్గర? 900 ఉన్నాయంట ఒక రాజు దగ్గర. అలాగే నెబుకద్నెజర్ దగ్గర ఏమైనా తక్కువ ఉందా? ఫరో దగ్గర ఏమైనా తక్కువ ఉందా? సొలొమోను అంతెందుకండి, సొలొమోను దావీదుల దగ్గర ఏమైనా తక్కువ ఉందా? ఇఫ్ యు సీ, సొలొమోన్ అయితే ఈజిప్షియన్ హార్సెస్నే తీసుకొచ్చేవాడంట. ఏం హార్సెస్? ఐగుప్తీయుల అంతేనా? హార్సెస్, గుర్రాలను తీసుకొచ్చి, దాని బిల్ట్ వేరు ఐగుప్తీయులకు. అలాగే రష్యా నుండి వచ్చే హార్సెస్, గ్రీస్ దేశం నుంచి వచ్చే హార్సెస్, దాని యొక్క బిల్ట్ వేరు. సో అవన్నీ కూడబెట్టుకునేవాడు. సవారీ చేసేటప్పుడు మొర్దెకైని దేని మీద సవారీ చేయించారు? గాడిదనా, గుర్రమా? యోసేపుకి ఏది సవారీ ఇచ్చారు? రథం ఇచ్చాడు, గుర్రం ఇచ్చాడు. కానీ మన ప్రభువు ఏమనుకున్నాడు? ఒక్క గాడిదను ఎన్నుకున్నాడు. గాడిద అంటే తీసివేయబడినది, తృణీకరింపబడినది, ఇంకా ఎవ్వరూ దాని మీద ఎక్కలేదు. అంటే అది చిన్నది. ఇట్స్ అ కోల్డ్. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ కాల్డ్ అ కోల్డ్. తెలుగులో గాడిద పిల్ల.
ఎవరు ఎక్కలేదు. అంటే నో బడీ సెలెక్టెడ్ ఇట్ ఫర్ ఎనీథింగ్. ఏ పనికి పనికి రాదు అది. ఏ పని చేయాలి, కనీసం బరువు మోయాలన్నా కూడా పనికి రాంది అది. అది చిన్నది. కానీ దేవుడు అన్నాడు, ఐ సెలెక్టెడ్ యూ. ఆమెన్, హల్లెలూయా. నీవు ఈ లోకం దృష్టిలో నువ్వు వెనెవర్ యూ ఫీల్ డౌన్, రిమెంబర్ గాడ్ కెన్ సెలెక్ట్ యూ. రిమెంబర్ గాడ్ హ్యాస్ కాల్డ్ యువర్ నేమ్. ఆయన కోరుకున్నాడు, ఆయన కోరుకున్నది. ఆమెన్, హల్లెలూయా. సో ఈ వాక్యము మనకి చాలా తెలుసు. ఈ వాక్యంలో ఉన్న స్టోరీ అర్థం ఉంటుంది. కానీ టుడే ఎలాగ దేవుడు మనతో ఎందుకు ఇది మాట్లాడుతున్నాడు? చాలా రిజెక్షన్స్ చూస్తుంటావేమో, ఇంటర్వ్యూస్ చాలా ఫేస్ చేసి ఉంటావేమో. నీ జీవితంలో అడుగడుగునా మనుషులే కావచ్చు, ఆఫీస్ విషయంలోనే కావచ్చు, ఉద్యోగ విషయంలోనే బిజినెస్ విషయంలోనే కావచ్చు, అన్నిట్లో నీ లైఫే ఫెయిలియర్ అయిపోయిందేమో. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ యూ. హల్లెలూయా. నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన ఏదైనా పాడైపోతుంది అనుకోండి, పాడైపోతుందంటే దాని టైం అయిపోయింది అనుకోడంట. ద స్టోరీ ఈజ్ నాట్ యెట్ ఓవర్ అనుకుంటాడంట. హల్లెలూయా. నా చేతికి వస్తే చాలు లైఫ్ బాగుంటుందని చూపిస్తాడంట. హల్లెలూయా. ఇందాక మనం పాడాం కదా, పగిలిన నా కుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చిపెట్టాం. వెన్ యూ గివ్ దట్, ఇంకా అయిపోయింది, కొనూపేరుతో ఉన్నాను, ఇంకా నా వల్ల ఏమి కావట్లేదు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నాకు రెస్పెక్ట్ లేదు, నన్ను ఎవ్వరు సెలెక్ట్ చేయట్లేదంటే దేవుడు అంటున్నాడు, దేవుడు చూస్తాడండి. గాడ్ సీస్. ఒక మూల, ఒక ప్రాంతంలో, ఒక పట్టణంలో ఒక గాడిద పిల్ల మూల కట్టబడి ఉందంట, ఊరవతల. ఎవరు చూశారంటే ఎవరు చూడలేదు, యేసయ్య ఒక్కడు చూశాడు. గాడ్ ఓన్లీ, ద ఓన్లీ వన్ హూ కెన్ చేంజ్ యువర్ స్టోరీ ఈజ్ సీయింగ్ యూ. నీ వైపు చూస్తున్నాడు. ఎన్నోసార్లు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా హాగర్ లైఫ్ కూడా అంతే కదండి. హాగర్ని వాడుకొని వదిలేసినట్టుగానే అయింది. గర్భం వచ్చిన తర్వాత ఆమె కొంచెం గర్వం వచ్చాం కానీ సహించలేకపోయారు. కొంచెం సహనం కూడా లేదు, టాలరేషన్. అంతగా నాకు పిల్లలు కావాలి అన్న సారా కూడా పారిపోయిన తర్వాత కూడా ఆమెను వెతికి తిరిగి తీసుకురండి అనే స్థితిలో కూడా లేరు ఎవరు. షీ వాజ్ జస్ట్ లెఫ్ట్ లైక్ దట్. పీపుల్ జస్ట్ ఫర్గెట్ అస్ లైక్ దట్. నీ చేసిన మేలందరూ మర్చిపోయి ఉండవచ్చేమో ఈరోజు, కానీ ఆయన దృష్టి నీ వెంటే వస్తూ ఉంటుంది. మనుషులు తృణీకరిస్తున్నారని తెలిస్తే దేవుడు వెంటనే వస్తాడంట. ఆయన వస్తాడు, ఇది నా బిడ్డ, నా కుమారుడు కదా. హల్లెలూయా. హీ కమ్స్ వెన్ ఎవర్ పీపుల్ రిజెక్ట్ యూ, హీ విల్ కమ్ అండ్ షో, ఐ సెలెక్టెడ్. యూ రిజెక్టెడ్, ఐ సెలెక్టెడ్. హల్లెలూయా. సో హాగర్ విషయంలో కూడా మనం చూస్తే, హాగర్ ఏంటి, చాలామంది హన్నాను కూడా తిరస్కరించారా అంటే తిరస్కరించారు. భర్త ఉండి ఎంత చెప్పినా కూడా షీ ఫెల్ట్ బ్యాడ్. నన్ను అందరు గొడ్రాలు అంటున్నారు, ఏ పేరంటాలకి రమ్మన్నట్లేదు, నాకు వద్దు ఈ లైఫ్. కానీ దేవుని మందిరానికి వచ్చి తన బాధను చెప్పుకుంది. దేవుడు వెంటనే ఆన్సర్ ఇచ్చాడు. అమ్మ, వచ్చే ఏటకల్లా నీ గర్భంలో నీకు ఒక కుమారుడు పుడతాడు. మొక్కుకున్నది చెల్లించింది. మన దేవుడు ఎలాంటి వాడంటే, హి లవ్స్ టు సెలెక్ట్ దోస్ హూ ఆర్ రిజెక్టెడ్. మనుషులు నేను ఎవరైనా తృణీకరిస్తే, రిమెంబర్, నన్ను అందరు తృణీకరిస్తున్నా, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేను పుట్టకపోయినా బాగుండేది, నేను చచ్చిపోతే అయిపోదు అనకండి. ఎప్పుడైతే మనుషులు నిన్ను రిజెక్ట్ చేస్తున్నారో హ్యాపీగా ఉండండి, సంతోషించండి. మత్తయి సువార్త 5లో యేసయ్య చెప్తా ఉంటాడు కదా, నేను నా నిమిత్తం మనుషులు నేను హింసించినట్లయితే, నేను 40వ వచనం అనుకుంటా, 38-40 వచనంలో చూడండి. Matthew 5, if you opened it, read for me. No. అది కాదు, తర్వాత 11th verse. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున మీరు మీకు పూర్వమందుండే ప్రవక్తలను హింసించి, ఈలాగు మీ పూర్వమందున వారిని హింసించిరి. ఐ థింక్ ఇఫ్ యూ కీప్ గోయింగ్ డౌన్, దేవుడు చెప్తా ఉంటాడు, ఎస్, నీ శత్రువులను నువ్వు ప్రేమించి, నేను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడని దేవుడు చెప్తా ఉంటాడు. యు నో వై వారు నేను హింసించినందుకు దేవుడు వారి పగ తీసుకుంటాడు దేవుడు. అందుకే నీ శత్రువుల విషయంలో నువ్వు ప్రార్థన చేయంటున్నాడు. యేసయ్య ఏం చేశాడంటే, శత్రువులు హింసిస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు తెలియదు. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. ఎందుకు ఆ మాట అనుంటాడు యేసయ్య? మొదటి మాట కదా,
ఎందుకు ఆ మాట అనుంటాడు యేసు అంటే, తండ్రి చూసుకుంటాడు. మనం ఏ పాపం చేయలేదు, ఎవరిని ఏమనట్లేదు, మంచిగా ఉంటున్నాం, అయినా సూటిపోటి మాటలతో మనల్ని తీసి పడేస్తున్నారు అనుకోండి, దేవుడు ఊరుకోడు. ఇందాక కూడా మనకి ఇచ్చాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం. ఏంటి ఆ వాక్యము? 22వ కీర్తనలో ఏంటి ఆ మాట? బాధపడు వారి బాధను తృణీకరించాడు. నీ బాధను ఆయన తృణీకరించాడు. నువ్వు ఒంటిగా అక్కడ కట్టబడి ఉన్నావేమో, దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ద సెకండ్ పాయింట్ ఇఫ్ యు గో, రెండో పాయింట్ మనం చూసినట్లయితే ఏమంటాడంటే 30వ వచనంలో లాస్ట్ లైన్ చదవండి, 19:30. తోలుకొని రండి. ద సెకండ్ పాయింట్ ఇస్ అన్టై ఇట్ అండ్ బ్రింగ్ ఇట్. ఏమంటున్నాడు? కట్లను విప్పి తోలుకొని రండి. ఏమంటున్నాడండి? కట్లను విప్పి తోలుకొని రండి అంటున్నాడు. కట్లు విప్పడం, లోకపు కట్లు, వ్యసనాల కట్లు, పాపపు కట్లు, బంధకాలు, కట్టబడిన స్థితిలో మనం ఉంటాం. మీకు తెలియదు, చాలామంది తెలీదు, ఆత్మీయంగా చాలా దే ఆర్ హెల్డ్ అప్. ముందుకు వెళ్ళాలని వెళ్ళలేరు, వెనకాల ఉండాలని ఉండలేరు, దే కెనాట్ ఫాస్ట్గా పరిగెత్తలేరు. కట్లు ఉన్నాయి వారికి, అన్ని కట్లే. శాపము, కొంతమందికి ఇంటి నిండా శాపమే, వంటి నిండా శాపమే, కొంతమందికి బంధువుల నిండా శాపమే, ఎట్టు దిక్కు తోచని స్థితిలో ఉంటారు. దేవుడు చూసి నీ కట్లను విప్పబోచున్నాడు ఈరోజు. ఆమెన్, హల్లెలూయా. అన్టై ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ టు మీ. శిష్యులతో చెప్పాడు, ఆ కట్లను విప్పండి. సేవకులకి దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ కట్లను విప్పండి. ఈరోజు సేవకులు అలాంటి మాటలు చెప్పట్లేదు, కట్లను విప్పే స్థితిలో లేదు, ఇంకా కట్టుతున్నారు, ఇంకా గట్టి కడుతున్నారు, మెడకేసి కడుతున్నారు, అయిపోయావు నీ పని అయిపోయిందని. నో, గాడ్ ఇస్ సెయింగ్ మరి కట్లను విప్పండి. ఐ సెలెక్టెడ్ దెమ్, ఐ నీడ్ దెమ్. అలాంటి ప్రవక్తలు ఉన్నారా? అలాంటి సేవకులు ఉన్నారా? దేవుడికి నువ్వు కావాలంట అని చెప్పే సేవకులు ఉన్నారా? గాడ్ ఇస్ సెయింగ్ అన్టై ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ టు మీ. ఆమెన్, హల్లెలూయా. అట్టి దేవుడు కోరుకోవడం ఏంటి? తర్వాత చూద్దాం. థర్డ్ పాయింట్, ఆ కట్ల గురించి తర్వాత వెళ్దాం. మూడో పాయింట్, ఎందుకు విప్పమంటున్నారు అంటే ప్రభువుకు కావాలి. మూడో పాయింట్ ఏంటండి? ఒకసారి చూద్దాం. 31వ వచనం. ఎస్. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి. లిటరలీ గాడ్ ఇస్ సెయింగ్ టు సంబడీ హియర్ టుడే, నువ్వు నాకు కావాలి. ఆమెన్. మనుషులు కోరరా? పక్కబెట్టు. కానీ దేవుడు నేను కోరుకుంటున్నాడు. నిన్న దినమందు ఫాస్టింగ్ ప్రేయర్స్లో చెప్తా ఉంటున్నాను, దేవుడు లేవీకాండం 26:12 ఏమని చెప్పాడంటే, మీరు నా జనులు, నేను మీ దేవుడను. సో జనరల్గా నాకు ఈ వాగ్దానం వచ్చింది 2025. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఎందుకు దేవుడు నేను ఈ మధ్య నడుస్తాను, నీకు దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారంటే, ప్రభా పుట్టుకతోనే నువ్వు నా దేవుడిగా ఉన్నావు కదా, నేను పుట్టినప్పుడే ఆయన నీ చేతిలో పడ్డాను కదా, మళ్ళా నువ్వు నీ దేవుడై ఉంటానని ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చాను. కొన్ని రోజులు బాధపడ్డాను. కానీ లిటరల్గా నిన్న దినమని చెప్తాను నేను. ఒక సీఎం కానీ, ఒక మోడీ వద్దులే, ఒక సీఎం, ఒక ఎవరు మన రేవంత్ రెడ్డి గారు ముందు నిలబడి ఇలాగా మిమ్మల్ని పిలిచి, ఈ అమ్మాయిని పిలిచి, నిలబడి నాన్న పిలిచాను నేను రేవంత్ రెడ్డి, నాకు సంబంధించిన వ్యక్తి అన్నాడు అనుకో, ఏం చేస్తారు? చప్పట్లు కొట్టండి. మీకు ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ తనకైతే చాలా ఆనందం ఉంటుంది. సీఎం వచ్చి నిలబెట్టి నాకు సంబంధించిన కుటుంబం, నాకు సంబంధించిన వ్యక్తి అంటే నెక్స్ట్ హెడ్లైన్స్లో ఎవరి పేరు? తన పేరు ఉంటా ఉంటుంది. అక్క మీరు అంటున్నారు కాబట్టి లేవట్లేదు అనుకుంటుంది మనసులో. సో ఒక వ్యక్తి, ఒక గనుడైన వ్యక్తి వచ్చి నాది, నాకు కావాలి, నాకు సంబంధించిన వ్యక్తి, నా కుటుంబము అంటే ఏమన్నాడు మొన్న ఒక హీరోయిన్ గురించి ఏమన్నాడు? మా ప్రాంతం కోడలు అన్నాడు. అనగానే ఆమె చాలా తెలుగింటి వారికి అందరికీ కోడలైపోయింది. సో వై am I saying all this? బికాస్ ఒక గనుడు, ఒక అతడు నిలబెట్టి నాకు కావాలి అంటే ఆయన ఎవరు? హూ ఇస్ దట్ పర్సన్ హూ సీకింగ్ యూ? ఆయన నిన్ను అలాగా ఇంతమంది ఉంటే నీ పేరు పిలిచి స్వయంగా పర్సనల్గా పిలిచి, జక్కయ్య నేను ఇంటికి వస్తున్నాను అంటే, జక్కయ్య ఎందుకు వస్తున్నావు అన్నాడా? సంతోషంగా వెళ్ళాడు. ఎందుకంటే గుంపు ఎవరిని వెతుకుతున్నారు? యేసయ్యని వెతుకుతున్నారు. ఆ యేసయ్య ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని కోరుకుంటున్నాడు, నీ మీద ఆశ కలిగి ఉన్నాడు. ఐ నీడ్ యూ అంటున్నాడు. హీ డస్ నాట్ నీడ్ అస్,
బట్ హీ వాంట్స్ అస్. మనం కావాలి ఆయనకి. గొప్ప బిజినెస్ చేసేవారు కావాలి. దేవుని బిడ్డలైన వారు కూడా బిజినెస్ చేయగలుగుతారు అని చూపించేవారు కావాలి. మంత్రులలో దేవుని నమ్మిన భక్తులు ఉండాలి, పరిశుద్ధులు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ముమ్మారు ప్రార్థన చేసేవారు ఈ యొక్క దేశంలో ప్రధాని మంత్రులుగా ఉండును గాక. మరొకసారి చెప్తున్నా ప్రవచనాత్మకంగా, సంగమా మీరు ఆమెన్ అంటే పరలోకంలో తదస్తు. ఆమెన్. ఓకే, ముమ్మారు ప్రార్థన చేసేవారు, యేసేకి మాత్రమే ప్రార్థన చేసేవారు ఈ రాష్ట్రానికి లేక ఈ యొక్క దేశానికి ప్రధాని మంత్రులు అవుతురుగాక. టుడే గాడ్ వాంట్స్ దోస్ పీపుల్. హీ వాంట్స్ టు సెలెక్ట్ వెదర్ యు ఆర్ అ ఉమెన్ ఆర్ అ మ్యాన్. దేవుడు చూస్తూ ఉంటున్నాడు, నేను ఎవరి ద్వారా నా మహిమను కనపరుచుకుంటా ఉంటాను. ఎవరిని నేను వాడుకొని వారి మీద నేను కూర్చుంటే, వారు నన్ను మోసుకొని వెళ్తే వారిని నేను మహిమపరుస్తానని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది వాంట్స్ టు చేంజ్ ద గవర్నమెంట్? మనందరికీ ఉంటుంది కదా, ఏంటి వీళ్ళు చేసేది ఏంటి అన్నది ఉంటుంది కదా, ఒక నిరుత్సాహం ఉంటుంది కదా సరైన వారు లేకపోతే. బట్ మన ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఒకసారి ఒక ఆయన ఒక చక్కని పాట రాశాడు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ హిమ్ చాలా చక్కని, ఓ లార్డ్ మై నాట్ దట్ సాంగ్, ఒక సాంగ్ ఓ కమ్ ఆల్ ఈ ఫెయిత్ఫుల్ అనే ఒక పాట రాశాడండి. ఈ పాట రాసినప్పుడు ఆయన సరిగా చదువుకున్నవాడు కాదు. అయితే ఈ పాట రాయకముందు ఆయన ఒకసారి ఇట్లానే మీటింగ్కి వచ్చి కూర్చున్నాడంట. ఎవరో ఏదో పాటలు పాడుతూ ఉన్నారు, సరిగా పాడట్లేదు, వచనాలు సరిగా లేవు, పాట సరిగా పాడట్లేదు. అప్పుడు వాళ్ళ పక్కన చిన్న బాబు, డాడీ ఈయనకి ఈ పాటలు రావా, వీళ్ళు ఏంది ఇట్లా పాడుతున్నారు అన్నాడంట. అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడంట, వాళ్ళకి రాకపోతే రాకపోయింది, నీకు వస్తే నువ్వు పాడు, నువ్వు రాయగలితే పాటలు రాయి అన్నాడంట. అంటే ఇంటికి వెళ్ళాడు, పాటలు రాశాడు, చాలా ఫేమస్ రైటర్ అయ్యాడు. చూడండి, మన జీవితంలో కూడా దేవునికి నేను కావాలనే ఉద్దేశం నీకు ఉండాలి. బబులోన్ దేశంలో మనోలు అంటే దేవుని తెలిసిన వారు, మనతో పాటు ఉన్న విశ్వాసులు మనోలు ప్రధానమంత్రులు అయ్యారు. ఒక్క డెకేడా, ఒక్క 10 సంవత్సరాలుగా నలుగురు రాజుల దగ్గర నిలబడ్డారు. యోసేపు లాంటి యవనస్తులు కావాలి ఈ దేశానికి. దేవుడు అంటున్నాడు, నీ ద్వారా నా జ్ఞానమును నేను ప్రచురం చేస్తాను, నీ ద్వారా కుటుంబం ఎలా నడిపించాలి నేను చూపిస్తాను అంటున్నాడు. నీ ద్వారా నువ్వు చిన్నవాడవా పెద్దదానివా, నువ్వు ముసలిదానివా, ఐ డోంట్ కేర్, నేను సెలెక్ట్ చేశాను. మనుషులు తృణీకరించవచ్చు, నీ హైట్ బట్టి, వెయిట్ బట్టి, నేచర్ బట్టి, మాట బట్టి, నువ్వు పెరిగిన విధానం బట్టి పీపుల్ మైట్ హ్యావ్ రిజెక్టెడ్ యూ. బట్ నువ్వు అనుకోవాలి, నీ మనసులో అనుకో, నాకు దేవుడు కావాలి, ప్లస్ దేవునికి నేను కావాలి. దేవా ఐఎమ్ రెడీ అన్నట్టు ఉండాలి. ఐఎమ్ అవైలబుల్ లార్డ్, నేను వస్తాను ప్రభు, చూపించు నాయన, షో మీ మై పర్పస్ లార్డ్, నా పర్పస్ ఏంటి చూపించు, నువ్వు అడగాలి. ఆయన చాలా సాత్వికమైన దేవుడు అండి. నీకు అర్థం కాకపోతే 100 సార్లు చెప్తాడు. నీకు ఆ మార్గం తెలియకపోతే నువ్వు 100 సార్లు 1000 సార్లు తొట్టిల్లినా నీ పక్క నుండి మళ్ళీ ఒకసారి లేపుతాడు. పక్క నుండి మళ్ళీ అరే ఇప్పుడే పడ్డావు, ఇప్పుడే లేపాయి కదా, మళ్ళా పడ్డావు ఏంటి అన్నాడు దేవుడు. మళ్ళా లేపుతాడు, గో ఐఎమ్ విత్ యూ అంటాడు, ముందుకెళ్ళు నేను నిన్ను నడిపిస్తా అంటాడు. నేను మహిమపరచడానికి, ఆయన నీ ద్వారా ఆయనకు మహిమ రావడానికి, అలాగే ఆయనతో పాటు నీకు మహిమ రావడానికి దేవుడు నేను ఎన్నుకుంటాడండి. ఇందాక మనం విన్నాము, గాడిద అంటేనే పాస్టర్ గారు చెప్పారు అది ఒక తిట్టు కదండి. ఎంతమంది తిన్నారు ఆ తిట్లు? ఇప్పుడు నువ్వు తిన్నా కూడా ఏమంటావు? థ్యాంక్ యూ లార్డ్ అంటావు. వై గాడ్ సెలెక్టెడ్ మీ. ఆమేన్, హల్లెలూయా. సో 4వదిగా ప్రభు నీకు కావాలి. 3వది 4వదిగా చద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ అధ్యాయం 38వ వచనం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. సో ఈ ప్యాసేజ్లో 19వ అధ్యాయము 28 నుంచి లాస్ట్ వరకు 42 వరకు మనం చూస్తే మెయిన్ పీపుల్ ఎవరంటే యేసు ప్రభు, తర్వాత గాడిదే. ఓకే, ఆ తర్వాత ఫరిసేలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, సమూహం జనాలు ఉన్నారు. ఓకే, కానీ ఈరోజు అంటే ఈ హోసన్న సండే, పామ్ సండే రోజు యేసయ్య ఆఖరి ప్రయాణం చేస్తాడంట. ఇంకా తర్వాత ఎక్కడ ప్రయాణము చేయలేదు.
అదే ఆఖరి ప్రయాణం. తర్వాత 4 రోజుల తర్వాత ఆయన సిలువ వేయబడ్డాడు. దిస్ వాజ్ హిజ్ లాస్ట్ జర్నీ. ఆ లాస్ట్ జర్నీలో మనం చూసినట్లయితే అందరూ స్తుతిస్తూ ఉంటున్నారు, అందరూ గణపరుస్తున్నారు. హోసన్న అంటే లార్డ్ సేవ్ మీ, జయము నాదే. ఎస్, సో ఈ హోసన్నని దేవుని స్తుతిస్తూ ఉంటే ఎలా స్తుతించారు మీరు గమనించండి. బైబిల్లో చూడండి, యేసయ్యను ఎలా స్తుతించారు వారు? మహాశబ్దముతో స్తుతించారు. నువ్వు ఎప్పుడైనా దేవుని స్తుతించే విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. డోంట్ కాంప్రమైజ్. ఎవరు చూస్తున్నారు ఏంటి? నిజమే, నాకు కూడా ఉండేది సిగ్గు. హల్లెలూయా చెప్పాలంటే సిగ్గుండేది, చేయి ఎత్తాలంటే సిగ్గుండేది, గట్టిగా ప్రార్థన చేయాలన్న సిగ్గుండేది, ఆ పక్కన వాళ్ళు ఏమనుకుంటారని సిగ్గుండేది. సేవకులు నా తల మీద చేయి పెడితే ఎక్కడ నేను పడిపోతే బాగోదని అస్సలు నేను రెసిస్ట్ చేసేదాన్ని, హోలీ స్పిరిట్ని రెసిస్ట్ చేసేదాన్ని. నా పక్కన వాళ్ళు పడిపోతున్నా నేను పడకూడదు, షేమ్ అవుతాను, అలాగుండేది. ఐ వాజ్ ఆల్సో లైక్ దట్. బట్ టుడే గాడ్ ఇస్ సెయింగ్, ఎవరిని పట్టించుకోకు, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను కనపరుస్తాను. ఎస్, గొప్ప శబ్దంతో ఈ మనుషులందరూ స్తుతిస్తూ ఆ గాడిద ముందు ఎస్పెషలీ ఏం జరుగుతుంది అక్కడ? యేసే నడవట్లేదు, ఎవరు నడుస్తున్నారు? గాడిద నడుస్తుంది. ఏం చేస్తున్నారు? మట్టలను పరిసి దేవుని స్తుతించారు. ద ఫోర్త్ పాయింట్ ఇస్ ఆల్వేస్ ప్రైజ్ షుడ్ బి ఆల్వేస్ బీ జాయ్ఫుల్. సంతోషంగా స్తుతులు చెల్లించాలి. కన్నీరు వచ్చినా పర్లేదు, బట్ బీ జాయ్ఫుల్. ఆమెన్, హల్లెలూయా. 5వ పాయింట్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద 5th పాయింట్. 40వ వచనం. ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయను. దీస్ ఆర్ ద 5 మేజర్ పాయింట్స్ మనము ఈ యొక్క ప్యాసేజ్లో చూస్తూ ఉంటున్నాం. అయితే మనల్ని స్తుతించమని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఎందుకు స్తుతించాలండి? వై? కొంతమంది చెప్తా ఉంటారు, అన్యులు చెప్తారు, ఈ దేవునికి ఎప్పుడూ ఏం కావాలంట? స్తుతి కావాలంట. ఆయనను ప్రేజ్ చేస్తే అప్పుడు ఆయన కార్యాలు చేస్తారంట. వారికి అంత మాత్రమే తెలుసండి. ఎందుకు స్తుతించాలి తెలుసండి? ఈ లోకములో దేవుడు మనం పాపంతో నశించిపోతున్నప్పుడు పరలోకంలో హాయిగా కూర్చోలేదండి. ఆయన ఈ లోకానికి వచ్చాడండి. నిజంగా చెప్తున్నాను, యేసయ్య ఒకవేళ రాకపోతే మనమందరం కూడా ఈ రోజుకి కూడా, యేసయ్య వచ్చినాక ఏసీబీసీ తెలుసు కదండి, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. యేసయ్య వచ్చిన క్యాలెండర్స్ మారిపోయాయి, యేసయ్య వచ్చినాక స్థితిగతులు మారిపోయాయి. నాకు తెలిసి రోమా ప్రభుత్వం కూడా మారిపోయింది. క్రూసిఫిక్షన్ అనేది లేదు, సిల్వ వేయబడ్డము శిష్యులతో అంతమైపోయింది. ఇట్ ఈస్ డన్ ఫర్ ఆల్. ఒకవేళ యేసయ్య రాకపోతే మనమందరం ఎన్ని సిల్వలో వేలాడే వాళ్ళమో మనమందరం, నాతో సహా అందరం, ఎవ్రీబడి వుడ్ హ్యావ్ బీన్ ఆన్ ద క్రాస్. ఎవ్రీబడి టార్చర్డ్ టు డెత్. పాపము వెంటాడుతుంది తెలుసా అండి? పాపులను ఏం తరుముతుందంట? కీడు తరుముతుందంట. నిజంగా దేవుడు మన కోసం వచ్చి ఏం చేశాడు అంటే కనుక మీకా గ్రంథం ఒకసారి చద్దాం. మీకా 2:13 ఒకసారి చద్దాం. ఐ లవ్ దిస్ చాప్టర్ అండి. ఇక్కడ యేసే గురించి కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రవచించారు ప్రవక్త. మీకు తెలుసా, యేసే రాక మునుపు ప్రతిదీ ప్రవచించారని తెలుసా అండి? ఎవ్రీథింగ్, ప్రతిదీ, ఈవెన్ పామ్ సండే కూడా, ఈ హోసన్నది కూడా ప్రవచించారు. ఆయన ఏ గాడిద ఎక్కుతాడు కూడా ప్రవచించాడు. ఒకసారి ఇండియా దేశానికి బిల్ క్లింటన్ వచ్చారు, అప్పుడులో ఆయన ప్రెసిడెంట్. సో ఆయన వచ్చినప్పుడు 7:39 AM ఎక్కడ ఉండాలో కూడా రాశారు. అంటే పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, సెకండ్ టు సెకండ్ రాశారంట. ఈ ఇండియా దేశానికి వస్తే, ఒక ప్రధానమంత్రి వస్తే, ఒక ప్రెసిడెంట్ వస్తే, ఒక రాజు వస్తే ప్రతిదీ స్కెడ్యూల్ చేసి రాశారంట. ఈ టైంలో ఇక్కడ ఉంటాడు, ఆ టైంలో అక్కడ ఉంటాడు, ఈ టైంలో ఇక్కడ ఉంటాడని అలాగే ఉంటుంది. అలాగే యేసయ్య గురించి కూడా కొన్ని వందల సంవత్సరాల ముందే దేవుడు స్కెడ్యూల్ చేసేసాడు. ఆ స్కెడ్యూల్ చేసి ఆ టైంలో యెరూషలేములో రావడం, ఆ టైంలో ఒక గాడిదను దేవుడు పెట్టడం. ఓకే, అది పెట్టిన తర్వాత చూడండి, ప్రాకారంలో పడగొట్టువాడు వారికి ముందుగా పోను. పైనుంచి వద్దాం. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. ఎందుకు వచ్చాడు మీకు అర్థమవుతుంది కదా? ఎస్, మిమ్మల్ని అందరినీ నేను పోగు చేస్తాను, శేషించిన వారందరినీ నేను సమకూరుస్తాను, బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుతాను,
తమ మేత స్థలములలో వారిని ఎక్కడ పోగు చేయడానికి వచ్చాడంటే దేవుడు మనల్ని ఎందుకు వచ్చాడు యేసయ్య అంటే మన మేత స్థలము. ఆల్రెడీ వీ హ్యావ్ అ బ్లెస్సింగ్ ప్లేస్. ఈ గొర్రెలమైన మనకు దేవుడు ఆల్రెడీ మనకు ఒక మేత స్థలాన్ని ఉంచాడు. అంటే ఒక బ్లెస్సింగ్ అనుకోండి, ఈ రోజు భాషలో ఏంటది, ఒక పెద్ద బ్లెస్సింగ్, స్థిరమైన బ్లెస్సింగ్. ఓకే, అక్కడ మనల్ని ఉంచడానికి ఆయన పోగు చేస్తూ గొప్ప ధ్వని పుట్టినట్టుగా మనుషులు విస్తారముగా కూడుదురు అని చెప్తూ చదవండి. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచు యెహోవా వారికి నాయకుడుగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. నౌ యు టెల్ మీ వై దిస్ గాడ్ కేమ్. ఎందుకు వచ్చాడు? ప్రాకారములు. ద వన్ హూ బ్రేక్స్ ఓపెన్ ద వే విల్ గో బిఫోర్ దెమ్. ఓన్లీ గాడ్ క్యాన్ డూ దాట్. నీకు దారి తెలీదు, దేవుడే చేయాలి. హల్లెలూయా. 24 కీర్తన ఇందాక మనం చదువుకున్నాం కదా, ధ్యాన కీర్తన 7 నుంచి 10 వరకు చద్దాం. చూడండి, ఈయన ఎలాంటి రాజు. ఓకే, బిఫోర్ వి గో దేర్, జెకర్యా 9:9 చదవండి. జెకర్యా 9:9. ఈ పామ్స్ అంటే ప్రవచనం ఇక్కడ ఉంది. ఓకే, సియోను నివాసులారా అందరం చద్దామా? స్క్రీన్ మీద ఉంది కదా. ఎస్, అందరం చద్దామా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతి పరుడు, రక్షణ గల వాడును, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చప్పలు కొట్టి దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. సియోను నివాసులారంటే సంగమా బహుగా సంతోషించుడి. యెరూషలేం అంటే సంఘము, సోచర్చ్. నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. సోచర్చ్ వినబడుతుందా? ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతి పరుడు, రక్షణ కలిగిన వాడు, ఇంకోటి దీనుడు. ఆయన ఎలా వస్తున్నాడు? గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడు అంటే నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు, ఉల్లాసాన్ని ఇవ్వబోచున్నాడు. హల్లెలూయా. నీకున్న బంధకాలను తెంపబోచున్నాడు. వాట్ ఎవర్ ఏ చైన్స్ అయితే ఉన్నాయో అవి ఈరోజు వెళ్ళిపోతున్నాయి. నువ్వు నమ్మితే వెళ్ళిపోతున్నాయి అంతే. ఇప్పుడే పటపట్ల ఆడబోచున్నాయి. ఇప్పుడే నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సింది అంతే. యు నో వై? అందుకే వచ్చాడు. అందుకే మెసేజ్ దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే మనకంటే ముందుగా వెళ్ళి ఈ రాజు ఏం చేస్తాడు చూడండి. గుమ్మములారా మీ తలలో పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. ఏం చేస్తాడు ఈ రాజు? మహిమ గల ఈ రాజు ఎవడు చెప్పాలి? బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. హల్లెలూయా. గుమ్మములారా ఎలా ఉండాలి? తల దించుకోనండి, తల పైకెత్తుకో అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సవాల్ విసురు, తల పైకెత్తుకో. గుమ్మములారా, అప్పటి వరకు గుమ్మంలోనే ఉన్నారా? తల పైకెత్తుకోబోచున్నావు. ఆమేన్, హల్లెలూయా. పురాతన తలుపులారా మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడు. Are you welcoming him? Are you welcoming him? How? ఎలాగా? హోసన్నా, జయమే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన మన యజమానుడు. ద మాస్టర్ నీడ్స్ ఇట్ అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? వారికి ఏం చెప్పమన్నాడు? ఒకవేళ ఎవరైనా అడిగితే, మనుషులు అడుగుతారా? అడుగుతారు, తప్పకుండా అడుగుతారు. ఆ గాడిద పిల్ల ఎందుకయ్యా, ఎవరికయ్యా అని అడుగుతారు. అది ఓనర్స్ కావచ్చు, ఎవరైనా. ఏమని చెప్పాలి? యేసు నజరేయుడు అని యేసు అనలేదు ఒక్కసారి. ఏమన్నాడు తెలుసా? ద మాస్టర్ నీడ్స్ ఇట్. మన యజమానుడు మనం కావాలి ఆయనకి. ఎందుకు అంటే మనల్ని గణపరచడానికి, మన మంచి మార్గంలో ఘనమైన మార్గంలో తీసుకెళ్ళడానికి. అందుకే ఇందాక జెకర్యా 9:9 నీ రాజు నీతిపరుడు, రక్షకుడు, దీనుడై నీకేం చేస్తున్నాడు? పైన చదవండి. నీకు ఉల్లాసంను, సంతోషాన్ని దేవుడు తీసుకొస్తున్నాడు. చూడండి, నేను కనులారా చూచి తిని గనుక 8వ వచనం, బాధించువారు ఇకను సంచరింపకుండును, తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదికి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండు. Go to 10, 11 and 12. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. ఓకే, 12కి జంప్. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. Go to 12th verse.
బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేయాలని దేవుడు వచ్చి ఉన్నాడంట. హల్లెలూయా. ఆ రాజు ఎందుకు వచ్చాడంటే నీకు మేలు చేయడానికి వచ్చాడు. ఆయన స్తుతించబడ్డానికి కాదు, నీకు మేలు చేయడానికి వచ్చాడు. ఆయనకున్న ఉద్దేశం ఏంటయ్యా అంటే చెప్పండి, నాకు మేలు చేయడానికి. మెట్టగా ఉన్న స్థలాలను ఏం చేస్తాడంట, సరళపరుస్తాడు. యెషయా 45:3 ఏముందండి, ఆయన నీకంటే ముందుగా వెళ్తున్నాడు, మనకంటే ముందుగా యేసయ్య వెళ్తున్నాడు. ఆయన వెళ్ళి ఏం చేస్తూ ఉంటున్నాడు, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనమును దేవుడు నీకు ఇస్తూ ఉంటున్నాడు. ఆమేన్. నీకంటే ముందుగా వెళ్తున్నాడు. ఆ దేవుడు ఈరోజు అంటా ఉంటున్నాడు, ఈ మహిమగల రాజు నువ్వు చేర్చుకుంటావా? కెన్ యూ ఆస్క్ గాడ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్? ప్రభా నువ్వు రండి ప్రభా, నా తల ఎత్తే దేవుడవు నీవే నాయనా ప్రభా. హల్లెలూయా. అయితే దేవుడు ఆ పట్టణానికి వస్తే ఏం జరుగుతుందో మీకు కొన్ని మాటలు చూపిస్తాను. వెన్ గాడ్ కమ్స్ ఏం జరుగుతుంది? మొదటి ఇర్మియా 27:22 ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ థింగ్ చూడండి, బైబిల్లో లూకాసు వార్త 19లో మనం ఏం చూసామంటే, యేసయ్య ఎక్కడికి వచ్చాడు? యెరూషలేం పట్టణానికి వచ్చాడు. ఓకే, అక్కడ వచ్చి ఏం జరిగింది అంటే, దేవుడు వెనెవర్ గాడ్ విజిట్స్ అస్, మన జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతాయి. ఓకే, సో మన దేవుడు నీ జీవితాన్ని చూసి, నీ బంధకాలను చూసి, ఆయన ఇందాక మనం విన్నాం కదా, బాధపడు వారి బాధను ఆయన తృణీకరించాడు. సో మన బంధకాలను చూసి ఆయన తెంపేయాలనే చూస్తూ ఉంటాడు. హీ విల్ కమ్ టు హెల్ప్ యూ. అయితే ఇక్కడ మీరు చూడండి, ఇర్మియా 27:22 ఒకసారి చదవండి. అవి బబులోనునకు తేబడును, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా ఉంచు కాలం వరకు అవి అక్కడ ఉండవలెను. సో దేవుడు ఈ అధ్యాయంలో, ఈ వచనంలో ఏమంటున్నాడంటే, ఐ విల్ రెస్టోర్ ఇట్ బ్యాక్. ఏమంటున్నాడు? నేను వారిని దర్శించి 27:22 27:22 ఎస్. సో until the day I come for them, then I will bring them back and restore them to this place. దేవుడు ఏమంటున్నాడంటే, నేను మరలా దర్శించి మరలా ఆ స్థలంలో ఏదైతే పోగొట్టుకున్నారో, ఆ ఉపకరణాలు ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ రెస్టోర్ చేస్తాడంట. దేవుడు ఎందుకు వచ్చాడండి? నీ రాజు ఎందుకు వచ్చాడు? నిన్ను దర్శించడానికి ఎందుకు వచ్చాడు? బైబిల్లో కొంతమందిని దేవుడు దర్శించాడండి, చాలామందిని దేవుడు దర్శించాడు. దాంట్లో లూకాసు వార్త 7:16 లిటరల్గా ఒక ఊర్లో ఒక విధవరాలు ఉంది, కుమారుడు చనిపోయాడు. విధవరాలు అంటేనే భర్త లేడు, అట్ ద సేమ్ టైం కుమారుడు కూడా, ఒకగానొక కుమారుడు చనిపోయాడు. 13వ వచనం చూడండి. 13వ వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయించిన వారు నిలిచిపోయారు. వెంటనే ఏమన్నాడు తెలుసా? కుమారుడా లే. సమ్టైమ్స్ గాడ్ కమ్స్, నేను దర్శించడానికి వస్తాడు. యెరూషలేం దర్శించడానికి వచ్చిన దేవుడు ఆ యెరూషలేం పట్టణం కొరకు ఏడ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హీ క్రైడ్ ఫర్ దట్ ప్లేస్. ఎన్నోసార్లు దేవుడు మనల్ని దర్శించి మనల్ని రెస్టోర్ చేయడానికి వస్తూ ఉంటాడు. కానీ ఆయన తలుపులు కొట్టి అలాగా మనం ఆయనను పంపిస్తూ ఉంటున్నామేమో. వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నేను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు విడుదల చేసిన వాగ్దానం ద్వారా దేవుడు చాలా మందిని దర్శించాడు. కొంతమంది అయితే స్వీకరించట్లేదు ఆ వాగ్దానం. నాకేం బాధ అనుకుంటారు. నీకు తెలీదు ఒక 5 minutes తర్వాత ఏం జరగబోతుందో, ఏ బాధ రాబోతుందో, ఏ కీడు రాబోతుందో మనకు తెలీదు. దేవుడు ఎందుకు ఆ వాగ్దానం ఇచ్చాడో తెలీదు. ఆ వాగ్దానం స్వీకరించాలి. వాక్యం అంటేనే దేవుడు అంటేనే వాక్యం. ఎప్పుడైనా వాక్యము వస్తుందంటే దేవుడు నేను దర్శించడానికి వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. 40 days చర్చ్ని దర్శిస్తున్నాడు తెలుసా అండి. ఈ లాస్ట్ హోలీ వీక్ ఉంది రేపటి నుంచి. మహా అయితే నిజంగా చెప్పాలంటే ఇక 4 days తర్వాత మాండీ థర్స్డే ఉంటుంది, గుడ్ ఫ్రైడే ఉంటుంది, హీలింగ్ అండ్ రెవల్యూషన్ సాటర్డే ఉంటుంది, ఈస్టర్ ఉంటుంది. సో ఆయన దర్శించడానికి వస్తాడు. ఆయన కొంతమందిని జీవితాలు అడుగుపెట్టాడు దేవుడు. ఇప్పుడు గాడిద అంటే మనల్ని మనము ఎలాగా సూచనగా తీసుకోవాలి. మనం కట్టబడి ఉన్నప్పుడు ఆయన వచ్చాడు. మనము ఎవరికి పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు ఆయన వచ్చి మనల్ని చూసి నాకు కావాలని చెప్పాడు. ఆయన దర్శించాడు. కొన్నిసార్లు ఆయన దర్శన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మా ఇంటికి రాయ్యా, మా ఇంటికి రండయ్యా అని మొత్తుకుంటారు. ఎవరు తెలుసా? అబ్రహాము. నన్ను దాటిపోకయ్యా అంటాడు, మా ఇంటిని దాటిపోకండి అయ్యా అంటాడు. ఆయన దర్శనం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక స్త్రీ అన్నీ కోల్పోయిందండి. ఎవ్రీథింగ్ షీ లాస్ట్. ఎందుకు బతకాలో కూడా తెలియదు.
భర్త లేడు, ఇప్పుడు కుమారుడు కూడా లేడు. ఆమెను పోషించే వారు ఎవరు? ఆమెను చూసుకునే వారు ఎవరు? ఆమె పండు ముసలుగా ఉన్నప్పుడు ఎవరు తిన్నావా ఉన్నావా అని అడిగేవారు ఎవరు? ఎవరు లేరు. దేవుడు ఆమెను దర్శించడానికి ఆ ఊరికి వెళ్తాడు. ఈ వెంట్ దేర్, చూస్తాడు. చూసి కనికరపడి ఆమెతో ఏమంటాడు తెలుసా? అమ్మా ఏడవద్దు అని చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయించిన వారు నిలిచిపోయారు. తర్వాత ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చిన్నవాడా లెమ్మని నీతో చెప్పననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడా సాగాను. ఆయన అతని తల్లికి ఇచ్చేశాడు. గాడ్ హ్యాస్ గివెన్ హర్ సన్ బ్యాక్ టు హర్. హల్లెలూయా. సో వెన్ ఎవర్ గాడ్ కమ్స్, నీ జీవితంలో ఎప్పుడైతే వాక్య రూపంగా దేవుడు వస్తాడంటే గుర్తుపెట్టుకోండి, నేను దర్శిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన నేను రెస్టోర్ చేయడానికి వస్తున్నాడు. ఆయన మహారాజు. అందుకే ఏమన్నాడు? గుమ్మములారా తల ఎత్తుకొనుడి, తలలో పైకెత్తుకోండి. ఇప్పటివరకు ఇది పోయింది, అది లేదు, ఇది లేదు అనుకొని నువ్వు దిగాలుగా ఉన్నావు. యెహోయాకీం టైంలో ఈ వాక్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. 27వ అధ్యాయంలో యెహోయాకీం రాజు అన్నీ కోల్పోయాడు. ఉపకరణాలు కూడా లేవు, షీల్డ్స్ కూడా లేవు, నథింగ్ వాజ్ దట్. కానీ దేవుడు అంటున్నాడు, నేను దర్శించి అవన్నీ నేను తిరిగి నీకు ఇస్తాను అంటున్నాడు. ఈరోజు నీకు ఆ దర్శనం కావాలా? ఆమెన్. ద సెకండ్ టైం ఇఫ్ యు సీ లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం ఒకసారి చదువుదాం. దేవుడు దర్శించినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది? ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు, ప్రైజ్ బీ టు ద లార్డ్. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి ఏమి ఇచ్చాడు? విమోచన కలగజేసి ఉన్నారు. ఎక్కడి నుండి విమోచన? చదవండి. తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి. ఇంకోటి మనలను, ఓకే ఐ విల్ రీడ్. మన శత్రువులు, అలాగే మనలను ద్వేషించు వారి నుండి మనల్ని విడిపించడానికి ఆయన దర్శనం ఇస్తాడు. ఇఫ్ సంబడీ ఈజ్ హేటింగ్ యూ, హూస్ విజిటింగ్ యూ, మామూలు రాజు కాదు ఆయన. ఏ రాజు? మహిమగల రాజు. నేను ఎవరైనా ద్వేషిస్తున్నారా? ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, పక్కింటి ఆమె కావచ్చు, ఎదురింటి ఆమె కావచ్చు, ఎవరు ద్వేషించినా ఆయన వస్తాడు, ఆయన దర్శిస్తాడు. నేనున్నాను, వారికి నేనే అండ అని దేవుడు చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. లూకా సువార్త 1:68లో యేసే గురించి రాయబడింది. ఆయన చెప్తా ఉంటున్నాడు, నేను దర్శించి నా ప్రజలను నేను ఎక్కడి నుండి విమోచిస్తానంటే శత్రువుల నుండి, మనల్ని ద్వేషించి వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగ చేయవాడు ఆయనే. హల్లెలూయా. సో గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్ యూ. గో టు 75th verse, 75వ వచనం. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించు. హల్లెలూయా. ఎంత బాగుంది కదండి మాట. తెలుగులో పెట్టండి. 75 ఓకే చదువునానా అనిత? మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు. ఈ మాట చెప్దాం అందరం. మన జీవిత కాలమంతయు. నెక్స్ట్ పెట్టండి అమ్మా. ఏమైంది? అదే వర్స్ లాస్ట్ లైన్ లో ఉంది. హైలైట్ ఇట్ ఎవ్రీబడి. మన జీవిత కాలమంతయు ఎలా ఉంటాం మనము? నిర్భయులమై. మళ్ళొకసారి చెప్దాం అందరము. మన జీవిత కాలమంతయు నిర్భయులమై. మళ్ళొకసారి చెప్దామా? మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజే. ఇది కలగజేయడానికి దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని దర్శిస్తాడంట. బైబిల్లో భూమిని దర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయండి. 65వ కీర్తన 9వ వచనంలో కూడా మనం చూస్తే దేవుడు అంట ఏం చేస్తూ ఉంటున్నాడు? తెలుగులో పెట్టండి. 65:9. నీవు భూమిని దర్శించి దానిని తడిపి దానికి మహదైశ్వర్యము కలుగచేసి దేవుని నది నీళ్లతో నింపి నీవు భూమిని అట్లు సిద్ధపరచి ధాన్యమును దయచేస్తాం. ఎన్ని కార్యాలు చేస్తున్నాడు దేవుడు దర్శించి. సో వెన్ ఎవర్ గాడ్ కమ్స్, మన జీవితంలో కూడా ఇప్పుడు ఇది చూస్తూ ఉంటున్నాం కదా. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా
గాడిద లాంటి మనస్తత్వం కలిగిన మనం, పశువు లాంటి మనస్తత్వం కలిగిన వారు, అందరి చేత తృణీకరింపబడిన వారు, మనం ఒక మూల ఉన్నాం అనుకోండి. దేవుడు అంటాడు, నేను వచ్చాను, నాకు నువ్వు కావాలి, నేను నీ లైఫ్లో నేను గొప్ప కార్యాలు చేస్తానంటే, నిజంగా చెప్పండి, నేను వచ్చాను కాబట్టి దేవుడు ఇచ్చాడు అనే వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నో, వీ నెవర్ కేమ్ ఫస్ట్. దేవుడు ప్రేరేపించాడు, మనల్ని పిలుచుకున్నాడు, తన స్వరాన్ని వినిపించాడు, సేవకుల్ని శిష్యులను పిలిపించి ఆయన అంటాడు, ఇదిగో నాకు అది కావాలి అంటాడు. ఏమంటాడు? అది నాకు కావాలి అని సేవకులను వాడుకుంటున్నాడు దేవుడు. నీ జీవితంలో నువ్వు పుట్టినప్పుడే దేవుడు నేను దేవుని తెలుసుకున్నా అనడానికి లేదు. మనకు ఊహ ఎప్పుడు వస్తుంది చెప్పండి? జనరల్గా ఒక వ్యక్తికి ఊహ ఎప్పుడు వస్తుంది? 4 years అనుకుందామా, 4 years, 3 years, 2 yearsలో ఉన్నది మేబీ గుర్తుండదు. ఊహ వచ్చినప్పుడు దేవుడు నీకు మాటలు అర్థమవుతున్నప్పుడు దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. నీకు తన గురించి తెలియనప్పుడు సేవకులను పెట్టాడు, సంఘాలను పెట్టాడు. దేవుడు అంటున్నాడు, నేను దర్శించాను నిన్ను, నీ జీవితంలో నేను అడుగు పెట్టాను అంటున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైతే ఫస్ట్ థింగ్, నువ్వు ఏదైతే కోల్పోయావో నేను నీకు ఇస్తాను. రెండోదిగా ఏంటి? నీ జీవిత కాలం అంతా నిర్భయంగా నువ్వు జీవించడానికి నేను నిన్ను రక్షిస్తాను. హల్లెలూయా. మనమందరం కూడా భయంతో జీవిస్తూ ఉంటాం కదా. ఈ రోజు నుంచి దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఆహ్వానిస్తే నేను దర్శించి నీకేం చేస్తాను, నీ జీవితకాలం అంతా నువ్వు నిర్భయముగా జీవించబోతున్నావు. హల్లెలూయా. తర్వాత చూద్దాం, ఆదికాండం 50వ అధ్యాయము 24-25 వచనం. లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. నేను ముగిస్తానండి, ఇంకా 2 points విల్ క్లోజ్. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దేవుడు నిశ్చయముగా నిన్ను చూస్తాడు. ఇక్కడ యోసేపు అంటున్నాడు, ఇప్పటి వరకు మీకు నేను అండగా దేవుడు నన్ను నిలబెట్టాడు. మీ పిల్లల్ని, మిమ్మల్ని, మీ భార్యలను, ఈ కుటుంబాలను, ఈ దేశాలను, ఐగుప్తు దేశాన్ని నేను పోషించాను. అవునా కదా? యోసేపు ద్వారా దేవుడు పోషించాడా లేదా? యోసేపే పోషించాడా లేదా? నిజంగా చెప్పండి. ఎస్. డిడ్ హీ ఓపెన్ ఆల్ ద స్టోర్ హౌసెస్? ఇప్పుడు నేను చనిపోతున్నాను, ఐ ఆమ్ గోయింగ్ టు డై, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు విజిట్ యూ. నువ్వు ఏ విషయంలో బాధ, అయ్యో డాడీ చనిపోతే ఎలాగా, మా పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు, మా మమ్మీ లేకపోతే ఎవరు చేస్తారు, నా భర్త నాకు అండ లేకపోతే, అంటే వారు చనిపోతారని కాదు, కానీ గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. నిశ్చయంగా ఆయన దర్శించడానికి వస్తాడు. యోసేపు చెప్తున్నాడు, ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఐ డై, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. జీవితంలో ఏదైనా నువ్వు వరి కాకు. వార్స్ వస్తున్నాయి, మనం విన్నాం. ఎంతమంది వరి అయ్యారు, అమ్మో సిలిండర్ లేదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా, అదేంటి నూనె లేదు, ఫ్యూయల్ లేదు, అది లేదంటే కనీసము నూనె అయినా ఉంటే బాగుంటుందని చెప్పేసి 3 సన్ఫ్లవర్ ఇదేమంటారండి క్యాన్స్, ఆయిల్ క్యాన్స్ తీసుకొచ్చేయండి, డీమార్ట్కి వెంటనే పంపించి తీసుకొచ్చాను. మళ్ళీ అనుకున్నా, మన బాయ్స్ ఉండి, అక్క ఆ 3 క్యాన్స్ అలాగే ఉన్నాయి. కొంచెం మనం భయపడుతూ ఉంటాం, కానీ దేవుడు అంటాడు, ఆయన కరువు కాలంలో కూడా దర్శించే దేవుడు అండి. ఆయన అంటున్నాడు, యోసేపు అంటున్నాడు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడ వస్తాడు. నీకు ఎవ్వరు లేరు అనుకోకు, ఆయన దర్శనం ఇస్తే చాలు, నీ ఇంటికిలో అడుగు పెడితే చాలు. ఒక ముస్లాంలో ప్రార్థన చేసేదంట, 3 గంటలకి లేచి రోజు ప్రార్థన చేసేదంట, నీ దర్శనం కావాలి ప్రభా, నీ దర్శనం కావాలి ప్రభా, రోజు ప్రార్థన చేస్తుందంట. ఆమె ఇంట్లో దేవుడు తిరుగుతున్నట్టు, దేవదూతలు పాడుతున్నట్టు వినపడతారు. ఆమె క్రైస్తవురాలు కూడా కాదు, యేసు ప్రభా నీ దర్శనం నాకు కావాలి. దేవుడు దర్శిస్తాడండి. నన్ను వెతుకు వారు నిశ్చయంగా నన్ను కనుగొంటారు. దేవుడు నువ్వు అడగక ముందే దర్శించిన దేవుడు, నువ్వు అడిగినాక దర్శించడా? నువ్వు అడగక మునిపే దేవుడు వచ్చాడు. ఈ గాడిద అడగలేదు, ఇది తిట్టు కాదు, ఈ యొక్క డాంకి అడగలేదు, సంబడి కమ్ అండ్ సేవ్ మీ, కట్లలో ఉన్నాను అడగలేదు. ఆ రోజు నిజంగా దాని లైఫ్, నిజంగా చెప్తున్నాను కదా, దేవుడు వాడుకున్న తర్వాత దాని లైఫ్ వేరు. అమ్మో పరిశుద్ధుని మోసిన గాడిదని, దాన్ని ఎంతమంది పూజించారో, ఎన్ని విగ్రహాలు చేశారో తర్వాత మనకైతే తెలియదు. బట్ యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్ వెన్ గాడ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, వెన్ జీసస్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్. చూడండి, మీరు ఏమి భయపడకండి. ఈ దేశం నుండి తిరిగి దేవుడు నిన్ను తీసుకొని పోతాడు. ఈ దేశం ఏమంటున్నాడు చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేయించిన ఈ దేశం నాకు మిమ్మను తీసుకొని పోవను. 25వ వచనం. మరియు యోసేపు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని, మనం ఒకసారి చెప్తున్నాడు, నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును. ఎంతమందికి ఈ మాట కావాలో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దేవుడు నిశ్చయంగా నిన్ను చూడవచ్చును. నువ్వు ఏ భీతిలో, ఏ బలహీనతలో నువ్వు ఉన్నావు, నిశ్చయంగా దేవుడు నిన్ను చూడవచ్చును. హల్లెలూయా. ఐ నో దిస్ గాడ్, హీ విల్ కమ్. ఐ నో, డూ యు నో యువర్ గాడ్? హీ విల్ కమ్. ఆయన వస్తాడు.
నువ్వు ఇలా వింటుండగా నీ హృదయం తట్టుతూనే ఉంటాడు. యాజ్ యూఆర్ లిస్నింగ్ హిస్ నాకింగ్ ఎట్ యువర్ డోర్. ఎస్, ఐఎమ్ ఆల్రెడీ దేర్, ఐఎమ్ క్లోజ్ టు యూ. హల్లెలూయా. ఆయన నిశ్చయంగా నిన్ను దర్శించడానికి వస్తాడు, నిశ్చయంగా నిన్ను చూడడానికి వస్తాడు. హీ విల్ సీ నీ స్థితిని చూస్తాడు, నీ ఇంట్లో ఏముంది, ఏం లోటు ఉంది ఆయన చూస్తూ ఉంటాడు. ఒక ఆమె ఉంది, ఆమె పేరు రాయబడలేదు, కానీ గనురాలైన స్త్రీ. ఎవరామె? శూనేమిరాలైన స్త్రీ. ఆమె పేరైతే రాయబడలేదు కదా, ఆమె పేరు ఏంటంటే గనురాలైన స్త్రీ. నిశ్చయంగా దేవుని యొక్క వాక్యం పట్టుకున్న సేవకుడు ఆ ఇంట్లో అడుగు పెడతాడు. సంవత్సరం లోపల ఆమెకి గర్భఫలం వచ్చింది. వెన్ గాడ్ విజిట్స్, వాట్ ఈస్ ల్యాకింగ్ గాడ్ విల్ గివ్. నువ్వు ఇది కావట్లేదో నువ్వు అనుకుంటావా, నిశ్చయంగా ఆయన చూడడానికి వస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే నిర్గమకాండం 13:19 చదువుదాం. 13:19 ఎక్సడస్. మరియు మోషే ఏసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయంగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. నిజంగా వచ్చాడా దేవుడు? ఎస్. ఇఫ్ యు సీ ఇన్ ఎక్సడస్ 3, నేను వారి మొరను విని చూడవచ్చి తిని అంటాడు. వారిని కొనుక్కోవడానికి తీసుకెళ్ళాను అంటాడు దేవుడు. మోషే ద్వారా దేవుడు వాకునిచ్చి దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యాలు చేశాడండి. యోసేపు చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు? ఆదికాండం 50లో చెప్పాడు. బై 13th chapter it happened. When is your 13th chapter? I don't know. Maybe today, I don't know. Maybe the next month, coming month, I don't know. కానీ దేవుడు వస్తున్నాడు, దర్శించడానికి వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పి చేయకుండానా? ఆయన మాట ఇచ్చి మాట తప్పునా? టుడే దేవుడు అంటున్నాడు, నేను మహిమగల రాజుగా వస్తున్నాను, కాబట్టి మీరు ఎలా ఉండాలి? తల ఎత్తుకొని ఉండండి. ఆమేన్, హల్లెలూయా. తల ఎత్తుకొని ఉండండి అంటున్నాడు దేవుడు. చూడండి ఇంకొక పాయింట్, రూత్ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చద్దాం. రూత్ 1:6. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె. ఇందాక మనం చదివాం కదండి 65:9లో, దేవుడు ఆహారం ఇచ్చడానికి ఆయన రావాల్సిన అవసరమే లేదు, కానీ దేవుడు తన ప్రజలకు ఆహారం ఇచ్చడానికి, అంటే ఒక తల్లి తినిపించడానికి ఎంత ముందు ఉంటుందో అలాగా నీ దేవుడు నీకు ఆహారం ఇవ్వడానికి, నీకు ప్రొవైడ్ చేయడానికి ఆయన దర్శిస్తాడంట. కొన్నిసార్లు మా పిల్లలతో నేను వాళ్ళు ఏం తింటారో నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు ఇలా తిని ఇంత వదిలిపెట్టి బయట పెడతా ఉంటారు. అది చూసినప్పుడు అయ్యో ఇదంతా వీళ్ళ కొరకే కదా, మనం వంట మనిషిని పెట్టుకుంది కూడా ఎవరి కొరకు? పిల్లల కొరకే కదా, మన ఇంట్లో ఉన్న వారి కొరకే కదా అని వారు అలాగ వదిలిపెడితే నేను అది చూసి సరే నేనే తినిపిస్తాను అని చెప్పేసి ఇంకా ఎక్కువ అన్నం కలుపుతాను. మెల్లగా మాటలు చెప్పుకుంటూ, లేక బెదిరించైనా, లేకపోతే మాటలు చెప్తూ, పెద్దగా అయిపోయారు కదా ఇప్పుడు బెదిరించే స్థితిలో లేదు, కానీ మరి చెప్తూ మెల్లగా తినిపిస్తూ ఉంటాను. ప్రభు కూడా అంతే. నీకు ఎప్పుడైతే ఇది లోటుగా ఉంది, నీకు అది సరిపోవట్లేదు అంటే ఆయన దర్శించి మరి వచ్చి నీకు తినిపిస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 32:13లో ఏముందండి? ఆయన పొలంలో ఉన్న పంట యొక్క ఆహారం ఏం చేస్తాడంట? మనకు తినిపిస్తాడు. నూనెను ఏం చేస్తాడు? జుర్రిస్తాడు. దేవుడు అట్టి దేవుడు. ఈరోజు నేను దర్శించి నీకు తినిపిస్తాడు. ఏ బ్లెస్సింగ్ కావాలో నీ చేతిలో పెడతాడు. ఆయన దర్శించి మరి ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అలాగే మనం చూస్తే, ఆఖరిగా మనం చూస్తే బైబిల్లో హన్నా, ఎంతమందికి తెలుసు? హన్నా ఎంతమంది కుమారులు ఆమెకి? 6. సో యాక్చువల్గా ఆమెకు అసలు పిల్లలే లేరు. అయితే ఆమె మొక్కుకుంది. ఏమని మొక్కుకుంది? ప్రభా, నాకు నువ్వు పిల్లల్ని ఇస్తే, ఒక్క కుమారుని ఇస్తే నేను ఆ కుమారుని నీకే ఇస్తాను. నిజంగా దేవుడు ఇచ్చాడా లేదా? బై నెక్స్ట్ ఇయర్ దేవుడు ఇచ్చేసాడు. మొక్కుకున్నట్టు చెల్లించింది. కానీ దేవుడు చూడండి అడగలేదు. టుడేస్ మెసేజ్ ఇస్ ఈవెన్ బిఫోర్ యూ ఆస్క్, గాడ్ ఈస్ విజిటింగ్ అండ్ గివింగ్ యూ. 1 సమూయేలు 2:21 చదవండి. 1 Samuel 2:21. యెహోవా హన్నాను దర్శింపగా, యెహోవా ఇక్కడ ఆల్రెడీ హన్నాకు సమూయేలు పుట్టాడా అంటే పుట్టాడు. 1 సమూయేలు గ్రంథంలో దేవుడు చెప్పినట్టుగా ఆమె జీవితంలో జరిగింది, పుట్టాడు. కానీ పుట్టిన తర్వాత ఆమె మళ్ళా ప్రార్థన చేసినట్టు బైబిల్లో అయితే లేదు. కానీ దేవుడు ఆమెని దర్శించాడు. యు నో దిస్ గాడ్? అట్లీస్ట్ డూ యు నో దిస్ గాడ్? నువ్వు ఏదైతే కోల్పోయావో అని అనుకుంటావో
దేవుని కొరకు నువ్వు ఏదైతే ఇచ్చేసావో నువ్వు అనుకుంటావో మళ్ళా దర్శిస్తాడు. కానీ ఫస్ట్ టైం దర్శించలేదు, కానీ సెకండ్ టైం దర్శించి ఆమెకు ఏం చేశాడు దేవుడు? ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కన్నది. టుడే దట్ సేమ్ గాడ్ ఇస్ హియర్ టుడే. డు యూ బిలీవ్ ఇన్ దిస్ గాడ్? ఇప్పుడు మీరు చెప్పండి, గాడిద అడిగిందా దేవా నన్ను చూడు, నా కట్లు విప్పు, దేవా నేనున్నాను అన్నదా? చూడండి ఎన్ని గాడిదలు ఉన్నాయి, కానీ ఆ ఒక్క గాడిద మాత్రం కట్టింపబడింది, కట్లతో ఉన్నది. దేవుడు అన్నాడు ఆ కట్లు విప్పి తీసుకురండి, ఐ వాంట్ ఇట్. ఆమెన్, హల్లెలూయా. ద మాస్టర్ నీడ్స్ ఇట్. బైబిల్ మనము ఒక పాట పాడుతూ ఉంటాం, నీ పిలుపు వలనే నేను నశించి. షల్ వి సింగ్ దట్ సాంగ్? షల్ వి సింగ్? మీకు అర్థమవుతుంది దానిలో ఉన్న మాటలు. ఐ వాంట్ ఎవ్రీబడి ఆరాధన స్వభావంతో పాడండి ఈ పాట. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నరు, నశింపని నీ పిలుపును కాపాడెను, ద్రోహముని నెల మధ్యలో నీ నడచినను, నీ నిర్మల స్తమునందు. మరొకసారి చెప్దామా? నశించుటకు వేచి ఉన్నను, నశింపని నీ పిలుపునను కాపాడెను, ద్రోహముని నెల మధ్యలో నీ నడచినను. చెప్దామా? యజమానుడా యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. ఓకే, విల్ క్యారీ ఫార్వర్డ్ విత్ దిస్ సాంగ్, బట్ లెట్ మీ మీకు ఈ పాట ఎంత అర్థవంతంగా రాశాడు కదండి. ఎస్, బెన్నీ జాషువా సాంగ్. సో నిజంగా ఆయన పిలుచుకున్నాడు కాబట్టే మనం నశించలేదు, ఆయన పిలుచుకున్నాడు కాబట్టే మనల్ని దేవుడు కనపరుస్తా ఉన్నాడు. ద మాస్టర్ నీడ్స్ ఇట్. యజమానుడికి కావాలి. ఎందుకు కావాలి? మనల్ని రెస్టోర్ చేయడానికి, మన కొరకే ఆయన చూస్తాడు, ఆయన గ్రహిస్తాడు. మీరు ఈ పాయింట్స్ మీకు అర్థమైందా? నాయన్ను విధవరాలు, ఆమె పిలిచిందా దేవుణ్ణి? మీరు గమనించండి, లూకాసు వార్త 7లో ఆమె పిలవలేదు దేవుణ్ణి, దేవుడే దర్శించాడు. దిస్ ఇస్ యువర్ గాడ్. ఈ మహిమ గల రాజు అంటున్నాడు, ఎంతకాలం పడద్రోయబడిన స్థితిలో ఉంటావు, నేను నిన్ను మళ్ళా కడతాను, నేను మళ్ళా నీ జీవితాన్ని బాగు చేస్తాను, నేను మళ్ళా నీ తల పైకి ఎత్తేలాగా నేను చేస్తాను. నువ్వు అడగకముందే దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. దాంట్లో ఫస్ట్ థింగ్ ఆయన దర్శిస్తాడు. అండ్ అదే దేవుడు ఆ ప్రాంతంలో, ఆ మూల ప్రాంతంలో అంట ఆ గాడిద ఉన్నప్పుడు, మనుషులు పట్టించుకున్నప్పుడు, తృణీకరించబడినప్పుడు దేవుడు అన్నాడు కట్లను విప్పండి అంటాడు. అది అడిగిందా? కొన్నిసార్లు మనం అదే శ్రమలో ఉంటాం, అదే శాపంలో ఉంటాం, అదే శరీర అస్వస్థతలో ఉంటాం. దేవుడు చూస్తాడు. ఒకరోజు సేవకుడి ద్వారా ఒక వాగ్దానం ఇస్తాడు. మన మధ్యలో ఒక బ్రదర్ ఉన్నాడు, వాలంటీర్ బ్రదర్. తన జీవితంలో ఒక స్కిన్ ఎలర్జీ వచ్చింది. దాని గురించి అయ్యో ఎలర్జీ వచ్చింది ఏంటి, ఎక్కడ ఎలర్జీ వచ్చింది ఏంటి అని ఒకరోజు నా ద్వారా దేవుడు మాట్లాడాడు. నా మాని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు.
అరే నేను అడగలేదు, దీని గురించి నేను ప్రార్థన చేయలేదు, ఇది నాకేనా అంటే మళ్ళొక్కసారి దేవుడు తనతో మాట్లాడాడు వాక్యం ద్వారా. నామాన్ని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఒకరోజు బైక్ మీద వెళ్తూ ఉన్నాడు, చేతిలో అంతా ఎలర్జీ కనబడుతుంది. అయ్యో ఎలర్జీ ఉంది, కానీ నా ప్రభు చెప్పాడు కదా సేవకురాల ద్వారా, నామాన్ని స్వస్థపరిచిన దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. తర్వాత అదే వారంలో ఎలర్జీ రేఖలు కాదు కదా, ఎలర్జీది ఏది కూడా కనబడలేదు. హీ డెంట్ ఆస్క్ ఫర్ ఇట్, బట్ గాడ్ నోస్. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఆ విషయంలో, ఏ విషయం అయితే నేను బాధిస్తుందో ఆ బాధ విషయంలో నువ్వు ఎక్కడైతే తృణీకరించబడుతున్నావో చూసారా, అక్కడ దేవుడు వస్తాడు. అక్కడ వచ్చి దేవుడు నేను విడిపిస్తూ ఉంటాడు. హీ కేమ్. మేబీ ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టారేమో, కానీ లిటరల్గా దేవుడు వచ్చి వారిని రక్షిస్తాడు మళ్ళీ ఎప్పుడు ఊహించలేదు. అగ్ని స్తంభం వల్లే వచ్చాడు, మేఘ స్తంభం వల్లే వచ్చాడు, వారితో నడిచాడు, వారితో ఉన్నాడు. వారు గుడారాలో ఉంటే ఆయన కూడా గుడారాలో ఉన్నాడు. ఒకరోజు దేవుడు కనబడి, ఫస్ట్ టైం దేవుడు కనబడి మోషే అని అగ్నిలో యొక్క మొత్తము ఆ మహిమలో కనబడినప్పుడు భయపడిపోయారు. అమ్మో మాకి దేవుడు మేము చూడలేమంటే దేవుడు అన్నాడు, వద్దులే, మహిమలో నేను మీతో పాటు గుడారంలో నేను ఉంటానని వచ్చాడు. అంత గొప్ప దేవుడు. రాజుగా రావచ్చు. ఎంతమంది రాజులు, భయంకర రాజులు లేరండి, కానీ నా రాజు ఎంత గొప్పవాడంటే మీకు తెలుసా, ఇప్పుడు కూడా నార్త్ కొరియా రూలర్ పేరు తెలుసా అండి? కిమ్ జాంగ్. యు నో హిమ్. ఇప్పటికీ కూడా వాళ్ళ సిటిజన్స్కి, నార్త్ కొరియాలో ఉన్న వారికి గూగుల్ ఫ్రీ యాక్సెస్ లేదు, గూగుల్ లేదు, యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు. వారికి తినడానికి కూడా సరిగ్గా ఫుడ్ ఉండదు, ఎందుకంటే అందరు దేశాలతో కట్. వారు పండించుకుందే తినాలి. వారి ఇంటి ముందు లిటరలీ కొన్ని పండిస్తారు, కొన్ని పండించలేకపోతారు. నార్త్ కొరియాలో చల్లగా ఉంటుంది. కొంతమంది ఆకులు తిన్నారు. అందరు నార్త్ కొరియాలో ఉన్న వారందరూ పొట్టోలే, ఇంతే సైజు ఉంటారు, చాలా పొట్టోలు, ఎందుకంటే మాల్ న్యూట్రిషన్, ఎదగలేరు. అయినా వాళ్ళ రాజు. మరి ఆయన తింటాడంటే మంచిగా తింటాడంట, సీ ఫుడ్, మీట్ అన్నీ బాగుంటాయంట. అలాంటి నాయకులు ఉన్నారు. మీకా 2:13 నీ నాయకుడు నీ రాజు, నీ రాజు నీ సాత్వికుడు, నీ రాజు సాత్వికుడు, నీ రక్షకుడు ఎలాంటి వాడు? సాత్వికుడు. మనుషులు ఎంతోమంది నేను బాధిస్తే నీ రాజు జోక్యం చేసుకుంటాడంట. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు అవసరం ఏముంది గాడిద పిల్ల ఎక్కడానికి? ఆయన రాజుల రాజు, మహిమగల రాజు. ఈ మహిమగల రాజు ఎవరు అంటే బల్లెమును తెగ నరకగొట్టేవాడు, అంత బలం కలిగిన వాడు. Shall we all stand up? ఎన్నిసార్లు మనుషులు నేను తృణీకరించిన, యాజ్ వి సింగ్ ద సేమ్ సాంగ్, మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరిచిన తలుపులు అనేకములు. టుడే దిస్ కింగ్, హీస్ యువర్ కింగ్. ఆయన నీ రాజు, చాలా సాత్వికుడు, చాలా మంచివాడు. ఆయన నీ మేల కొరకు ఆలోచన చేసేవాడు. రూతు గ్రంథంలో వారికి ఆహారం కావాలన్నప్పుడు దేవుడు వారిని దర్శించి ఆహారం ఇచ్చాడు. హన్నా జీవితంలో ఆమెకు ఉన్న ఒకగాను కొడుకు ఇచ్చేసిందని దేవుడు చూశాడు. అండ్ గాడ్ గేవ్ హర్ 5 more children. ఇంకా 5గురిని దేవుడు దర్శించి మరీ ఇచ్చాడు. ఈరోజు దేవుడు నేను దర్శించును గాక, ఈ యూదుల రాజు నేను దర్శించును గాక, ఈ మహిమగల రాజు నేను దర్శించును గాక. నీ తల ఎత్తబడును గాక. నువ్వు తల ఎత్తుకొని ముందుకు వెళ్ళబోచున్నావు. ఎన్ని ముయ్యబడిన తలుపులున్నాయి, అవన్నీ నీ రాజు, నీ మహిమగల రాజు తెరవబోచున్నాడు. మనుషులు ఎన్ని తలుపులు మోసినా, come on, see, all the doors are opening because this king is coming to help you. మనుషులు మోసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరిచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విరచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవ చేసితివే. నా ఆధారమా, నా దైవమా, నిలచిన నీ పిలుపుకు కారణమా.
హెచ్చించే ఆలోచన కలిగిన దేవుడవు నాయనా. అయ్యా నన్ను అందుకే పిలుచుకున్నావు ప్రభా. ఏదేమైనాను నాతోనే కొనసాగించితివి ప్రభా. ఆధారపడుటకు అర్హుడవు, నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు అననలేదు, నీ ప్రేమ ఎన్నడు విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ మహోన్నతులకు తండ్రి నాయన, మేము ఏ పాటి వారము నాయన ప్రభా తండ్రి, మమ్మల్ని దర్శించడానికి ఇష్టపడుతున్నావు నాయన ప్రభా. అయ్యా బాధపడు వారి పక్షమున నువ్వు వ్యాజమాడి దేవుడు దర్శించిన ఆయన కొంతమంది కుటుంబాలను నీ దర్శన కావాలి ప్రభా తండ్రి. అయ్యా గొప్ప శబ్దంతో అద్భుత కార్యాలు చేశారని అనేకులు స్థుతించక మునుపు నాయన ఒక గాడిద పిల్లను చూసావు నాయన ప్రభా. అయ్యా ఒక గాడిదని ఎన్నుకున్నావు నాయన ప్రభా. అయ్యా మేము నిజంగా అలాంటి వారమేనాయనా. మనుషులు ఎన్నో తలుపులు మూసివేసి ఉండవచ్చు నాయన. నా కొరకును దాచించిన మేలు ఇంత అంత కాదు నాయన. గొప్ప కార్యాలు దాచించావు నాయన ప్రభ. అయ్యా నన్ను హెచ్చించే ఆలోచన నీకుంది నాయన ప్రభ. నా యజమానుడుగా నీవు నన్ను ఎన్నుకున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ నేను మహిమపరిచే జీవితం నాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.